నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కీలక శాఖల్లో మార్పులు చేర్పులు చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఫ్రీ బస్సు, రైతు బీమా, ఆటో డ్రైవర్ల బీమా, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలులోకి వచ్చాయి. మిగతా పథకాలను కూడా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికీ ఇందుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కూడా. గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో సంక్షేమం పథకాల పంపిణీకి సంబంధించిన నివేదికలను తెప్పించుకున్నట్లు సమాచారం. అలాగే రేషన్ కార్డుల పంపిణీపైన కూడా కసరత్తు ప్రారంభించారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. అర్హులైన పేదలను గుర్తించి ఈ పథకం అందజేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిన ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక చేయాలని 2 పేజీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఫస్ట్ పేజ్లో సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇంటి నిర్మాణం కోసం నిధులు సమకూరుస్తామని, లబ్ధిదారుల కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు రేవంత్ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఇక సెకండో పేజ్లో సొంత స్థలం లేని వారికి ఇళ్ల పట్టాలు కేటాయించిన తర్వాతే ఇంటి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఇళ్ల డిజైన్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోగా ఇప్పటి వరకు 3 డిజైన్లను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇటీవల మాట్లాడుతూ ఈసారి ఇళ్ల నిర్మాణం కొత్తగా ఉండబోతున్నట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు కాకుండా ఈసారి బాత్రూమ్ తదితర ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన కుటుంబాల కోసం కూడా ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామని, ఇళ్ల నిర్మాణం కోసం అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించబోతున్నట్లు తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏర్పడిన గందరగోళం ఇందులో జరగదని, పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబాసు పాలు కాదన్నారు. డబుల్ బెడ్రూమ్తో పాటు బాత్రూమ్ ఉండేలా డిజైన్ ప్లాన్ చేస్తున్నామని, ఇది పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.